కిలంత అందంగా అలికిపూసి ముగ్గులు పెడితే పక్కింటోళ్ళ కోడి వయ్యారంగొచ్చి గుడ్డు పెట్టిందట. షెయి పాటోళ్ళ ఎవ్వరం గిట్లనే ఉన్నదని గరమైతుండ్రు కారు పాటోళ్ళు. అబ్బో దునియాల ఎక్కల్లేని ఆకిలి మీరే అలికిండ్రని మా బంగారు కోడొచ్చి గుడ్డు పెట్టిందని కారు పాటోళ్ళ మీద మరలబడుతుండ్రు షెయి పాటోళ్ళు. మరిగా ఆకిలేంటిది ఆ ముచ్చటేంటిది మీరే చూడుండ్రి. ఇద్దరు కూడితే అగ్గి లేకుండానే మంట అంటుకునేటట్టున్నది. అట్లున్నది తెలంగాణ సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ వ్యవహారం. ఇప్పుడు ముచ్చటేంటిదంటే మొన్న తమిళనాడు సర్కారోళ్ళు మీటింగ్ పెడితే అక్కడికి పోయి వచ్చిండు సీఎం రేవంత్ సారు. పనిల పని తమిళ సర్కారోళ్ళు బడి పొల్లగాండ్లకు పెడుతున్న పొదుగాల నాష్ట పథకాన్ని మస్తు మెచ్చుకున్నాడు. మా తాన కూడా చాలు చేస్తాం అన్నట్టు మాట్లాడిండు. ఇక గిక్కన్నే కారు పార్టీ వాళ్ళు కయ్యన లేచిండ్రు. బడి పొల్లగాండ్లకు పొదుగాల నాష్ట పెట్టే పథకం తెలంగాణలో ఎప్పటి సందో ఉన్నది. చెయ్యి పార్టీ వాళ్ళు వచ్చి దాన్ని ఆటక మీదకి ఎక్కిచ్చిండ్రు అన్నట్టు ఇంటర్నెట్ గూట్లే కామెంట్ రాసిండు కేటీఆర్ సారు. అప్పట్లో పథకం చాలు చేసినప్పుడు తాను మాట్లాడిన ముచ్చట్లను, ఇప్పుడు తమిళనాడులో సీఎం సారు మాట్లాడిన ముచ్చట్లను ఓ వీడియో తీరుగా తయారు చేసి ఇంటర్నెట్ గూట్లే పెట్టిండు. ఉన్నదాన్ని ఆపు చేసి వాళ్ళేదో కొత్తగా చాలు చేస్తున్నట్టు మాట్లాడవచ్చిండ్రు అని మాజీ మంత్రి గట్టిగానే అరుచుకున్నాడు. అక్కన్న మాదన్న అందలం ఎక్కితే సాటికి సాయన్న చెరువు కట్టెక్కిండు అన్నట్టు పక్క రాష్ట్రానికి పోయి గిట్టనైనా మాట్లాడితే అని కారు పార్టీ వాళ్ళు పీకి పాకం పెడతాండ్రు. ఇదొక్కటే కాదు, లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రాజకీయం రగరగ రగులుతాంది. చెయ్యి పార్టీ వాళ్ళు ఎలక్షన్లు అప్పుడు ఏమేమి ఇస్తామన్నారు, ఇప్పటిదాకా ఏమేమి ఇచ్చిండ్రు అనే దాని మీద బకాయి కారట్లు తయారు చేసిండ్రు కారు పార్టీ వాళ్ళు. రేపు లోకల్ ఎలక్షన్ల ప్రచారంలో పబ్లిక్ కు బకాయి కారట్లు పంచి పెడతారట. అంటే అప్పట్లో చెయ్యి పార్టీ వాళ్ళు గ్యారంటీ కారట్లు పంచిపెట్టిండ్రు కదా, ఇప్పుడు కారు పార్టీ వాళ్ళు పబ్లిక్ కు సర్కారు వాళ్ళ బకాయి కారట్లు పంచిపెట్టే ఎగురం చేస్తుర్రా అన్నట్టు. ఇంకో దిక్కు బకాయి కారట్లు కాదు, ఏ కారట్లు పంచినా పబ్లిక్ పట్టించుకోరు. సర్పంచ్ ఎలక్షన్లలో కూడా గెలిచేది మేమే అంటారు చెయ్యి పార్టీ వాళ్ళు. ఏమైనా లొల్లి అయితే బరాబర్ నడుస్తుంది. ఇప్పుడే గిట్లున్నదంటే రేపు ఎలక్షన్ల ప్రచారం అప్పుడు ఇంగిత గట్టిగా వేలేటట్టున్నాయి మాటల తూటాలు.